ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇద్దరు ఐకానిక్ మెంటర్స్ మధ్య జరిగే ఫైట్ గురించి. వాళ్ళు ఎవరంటే గోజు సటారో వర్సెస్ కకాషి హటాకి. ఒకవైపు వందల జెట్సూస్ని కాపీ చేసిన కకాషి, ఇంకోవైపు రియాలిటీని తన కంట్రోల్లో ఉంచుకొని గోజు. ఈ బ్యాటిల్ మొదలైతే ఎవడి మైండ్ వైడ్ అయిపోతుందో, ఎవడి చిదోరి మస్ అయిపోతుందో ఈరోజు డీటెయిల్గా చూద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మొదటిగా కకాషి హటాకి ఆర్జిన్తో స్టార్ట్ చేద్దాం. వైట్ ఫ్యాంగ్ కొడుకు చిన్న వయసులోనే జోనిన్ అయ్యి కాపీ నింజాగా ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యాడు. షారింగన్తో వందల జెట్సూస్ నేర్చుకున్న టాక్టికల్ జీనియస్. గోజు సటారో గురించి చెప్పాలంటే గోజు ఫ్యామిలీలో వందల ఏళ్లకే ఒకేసారి పుట్టే 6 ఐస్ ఇంకా లిమిట్లెస్ పవర్స్ తో పుట్టాడు. జుజుత్సు ప్రపంచంలో ఇతను పుట్టగానే బ్యాలెన్స్ ఆఫ్ ది వరల్డ్ మారిపోయింది. ఇతన్ని తాకాలంటే ఇన్ఫినిటీ దాటి వెళ్ళాలి. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. మొదటగా కకాషితో స్టార్ట్ చేద్దాం. కకాషి దగ్గర వర్సటాలిటీ ఉంది. 1000 జెట్సూస్ ని యూజ్ చేసి ఫైర్, వాటర్, ఎర్త్, లైట్నింగ్ అన్ని టైప్స్ ఆఫ్ అటాక్ చేయగలడు. ఇతని దగ్గర చిడోరి ఉంది, లైట్నింగ్ స్పీడ్ తో చేతితో నరకడం. ఇతని దగ్గర కమాయ్ ఉంది, మ్యాంగే క్యూ షారింగన్, దేనినైనా అదర్ డైమెన్షన్స్ లోకి పంపగలడు. ఇది గోజుకి మెయిన్ థ్రెట్. ఇతని దగ్గర టాక్టికల్ బ్రెయిన్ ఉంది. ఎనిమీస్ వీక్నెస్ ని క్యాచ్ చేయడంలో కకాషి తర్వాత ఎవరైనా. ఇతను ఒకవేళ డిఎం వర్షన్ అయితే ఇతని దగ్గర సుసానో ఉంది. పర్ఫెక్ట్ సుసానతో జైంట్ ఎనర్జీ బాడీని సృష్టించగలడు. ఇప్పుడు మనం గోజు యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. గోజు దగ్గర ఇన్ఫినిటీ ఉంది. ఇన్ఫినిటీ లిమిట్లెస్. గోజుని ఎవరు తాకలేరు. మీరు గోజుకి ఎంత దగ్గరకు వెళ్తే అంత స్లో అయిపోతారు. లిటరల్గా ఎవరైనా సరే గోజుని టచ్ చేయాలంటే ఇన్ఫినిటీని దాటాలి. ఇతని దగ్గర కర్సర్ టెక్నిక్ బ్లూ అండ్ రెడ్ ఉంది. బ్లూ దేన్నైనా అట్రాక్ట్ చేస్తుంది, రెడ్ దేన్నైనా బ్లాస్ట్ చేస్తుంది. ఇతని దగ్గర హోలో పర్పుల్ ఉంది. మ్యాటర్ ని ఎరేస్ చేసే పవర్ఫుల్ అటాక్ ఇది. ఇతని దగ్గర అన్లిమిటెడ్ వైడ్ ఉంది. డొమైన్ ఎక్స్పాన్షన్. ఒక క్షణంలోనే ఎదుటివాడి మైండ్ లోకి అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఎనిమీ బ్రెయిన్ హ్యాంగ్ అయిపోయి స్టాచ్యూ లాగా అయిపోతారు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికి ఒకవేళ బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. కకాషి చిడోరిని వేసుకొని గోజుని కొట్టడానికి వస్తే గోజు ఇన్ఫినిట్ వల్ల ఆ చెయ్యి గోజు మొహానికి 1 ఇంచ్ దూరంలోనే ఆగిపోతుంది. కకాషి షాక్ అయ్యి కమాయ్ వాడి గోజు తలని ఇంకో డైమెన్షన్ లోకి పంపడానికి ట్రై చేస్తాడు. కానీ గోజు 6 ఐస్ వల్ల కకాషి మూమెంట్ ని ముందే సెన్స్ చేసి హలో పర్పుల్ ని విసురుతాడు. కకాషి సుసానతో తప్పించుకున్న గోజు డొమైన్ ఎక్స్పాన్షన్ వాడి అన్లిమిటెడ్ వైడ్ లో కకాషిని బంధిస్తే కకాషి యొక్క బ్రెయిన్ హ్యాంగ్ అవ్వడం మొదలవుతుంది. లాజికల్ ప్రకారంగా చూస్తే కకాషి దగ్గర చక్ర లిమిట్ ఉంటుంది. కానీ గోజు 6 ఐస్ వల్ల 0 ఎనర్జీ లాస్ తో ఫైట్ చేస్తాడు. కకాషి ఎంత ట్రైన్ అయినా గోజు దగ్గర ఉన్న ఇన్ఫినిటీ బ్రేక్ చేయడం కకాషి వల్ల కాదు. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని చూద్దాం. కకాషి స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా వర్సటాలిటీ. కకాషి వీక్నెస్ గురించి చెప్పాలంటే లో స్టామినా ఇంకా ఎనర్జీకి లిమిట్స్. గోజు స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే అబ్సల్యూట్ డిఫెన్స్ అలాగే ఇంకా ఇన్ఫినిట్ స్టామినా ఉంది. గోజు వీక్నెస్ గురించి చెప్పాలంటే ఆరోగెన్స్. ఇతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువే. ఇప్పుడు అసలైన క్వశ్చన్, వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారు? మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ లో ఈ బ్యాటిల్లో ఆన్సర్ ఇస్ క్లియర్. ఆ విన్నర్ ఎవరంటే గోజు సటోరో. కకాషి దగ్గర కామోయ్ ఉన్నా కూడా గోజు స్పీడ్ ఇంకా ఇన్ఫినిట్ డిఫెన్సివ్ లేయర్ ముందు అది పనిచేయదు. గోజు డొమైన్ ఎక్స్పాన్షన్ వాడితే కకాషికి 0% ఛాన్స్ ఉంటుంది. కకాషి గొప్ప ఫైటరే, కానీ గోజు ఒక గాడ్ లైక్ ఎంటిటీ. జుజుత్సు ప్రపంచంలో గోజు బ్లైండ్ ఫోర్ట్ తీసాడంటే కకాషి గేమ్ ఓవర్. సో ఇది ఫ్రెండ్స్ మన సెన్సై వర్సెస్ సెన్సై బ్యాటిల్. కకాషి కమ్మాయితో గోజుని నరకానికి పంపిస్తాడంటారా, లేదా గోజు పర్పుల్తో కకాషిని మస్ చేస్తాడా? కింద కామెంట్స్లో కుమ్మేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ని కింద కామెంట్స్లో చెప్పేయండి. ఇంకా ఇలాంటి మాస్ కంపారిజన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.